నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు, వారికి రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వారి దానికోసం ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సోమాజిగూడలో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఇంకా ఈ డిలే అవుతూ ఉందో అలా చెప్పండి. అసలు ఎందుకు మీకు ఇంకా మీరు అడుగుతున్నటువంటి మీ ఏం పెద్ద కోరికలేం కాదు, ఉద్యమకారులు కష్టపడినట్టు వాళ్ళు అందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా మీరు ఇప్పటికీ దానికోసమే పోరాడుతూ ఉన్నారు. ఉద్యమకాలంలో పోరాడారు, ఈరోజు కూడా పోరాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? ఈరోజు ఏమైందంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు, ఉద్యమకారులకు 250 గదాల జాగిస్తాం, పెన్షన్ ఇస్తాం, అమరవీరుల కుటుంబాలను వాళ్ళ తల్లి ఉన్నా వాళ్ళ తండ్రి ఉన్నా వాళ్ళని ఆదుకుంటాం, కడుపులో పెట్టి చూసుకుంటాం, వాళ్ళకి పెన్షన్ ఇస్తాం. కళాకారులకు ఎక్కడైతే ఉద్యోగాన్ని నిరుద్యోగ కళాకారులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు జాగా ఇస్తాం, పెన్షన్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది. దాని మీద కట్టుబడి తెలంగాణను తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ను కాదని ఆయన బీఆర్ఎస్ మార్చుకున్న తర్వాత ఆయన వైఖరి మార్చకనే కదా ఆయన దించి నేను తీసుకొచ్చింది. మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఎంతసేపు ఉన్నా ఎలుగుమెట్ల కాడ ఇల్లు కూలగొట్టుడు, మూసి పక్షాల కాడ పేదోని ఇల్లు కూలగొట్టుడు. ఈయన ఉద్యమకారులకు ఇండిచ్చుడు లేదు, పేదోని గుడిసెలు వీకేసుడు కార్యక్రమం పెట్టిండు మనోడు మొత్తం. ఇక తిట్టినామనుకో, తిడితే బాగుండదు. ఇస్తావా సస్తావా మేము ఏమంటున్నాం? అరే ఆయన గతంలో కేసీఆర్ ఏమన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. అసెంబ్లీనే చెప్పిండు. మళ్ళీ ఏడముంది పోయి పంచానిక భూమి లేదన్నాడు. నువ్వు కూడా గది చెప్పరాదు, చెప్తే పోతుంది కదా. అటు ఇటు రోజు మీటింగులు పెట్టుకొని కాలయాపన చేసి ఆ మంత్రి దగ్గర పోను ఈ మంత్రి దగ్గర టైం అంతా వేస్ట్ కాదు కదా. నేను అనేది నా సూటి ప్రశ్న, ఇస్తావా ఇవ్వవా? 2 మాటలు. అరే ఇయ్యనరా భయ మీ ఊకనే అంటే ఉద్యమకారులు లెక్క దొరుకుతలేదంట. లెక్కలేం దొరకవు. ఈరోజు ఉన్న ప్రజా సంఘాలు ఏవేవైతున్నాయో, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో, ప్రజా ఫ్రంట్లో ఆ రోజు టఫ్లో పనిచేసినటువంటి ఏవేవైతున్నాయో ఆ సంఘాలన్నీ ప్రజా సంఘాలను పిలిపించి, సంఘానికి 2-3 పిలిపించి కూర్చోబెట్టి చర్చ నడుపు. వాళ్ళే చెప్తారు తెలంగాణ ఉద్యమకారుడు నా సంఘం ఉంది, తెలంగాణ అమరవీరుల ఆశయాల సన్న సమితి ఉంది. దాంట్లో ఎంతమంది ఉన్నాం, మేము ఎవరెవరు ఉన్నాం, ఏ జిల్లాకి వెళ్ళి ఎంతమంది పనిచేసినా మాకు నిర్మాణం అవుతుంది కదా, మాకు ప్రణాళిక ఉంది కదా. అట్లాంటి పిలువ అని చెప్తున్నాం. కాకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎందుకు ఈ లెక్క దొరకడం లేదంటే కొంతమంది ఫేక్ ఉద్యమకారులు వచ్చేసి జీతాలు ఎవరైతే ఈ భూముల కోసం దానికోసం ఫేక్ సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా కొంతమంది దీంట్లో భ్రష్టు పట్టించే అవకాశం ఉందని కూడా వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి. ఓకే, ఇది కరెక్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఫేక్ సంఘాలు వచ్చినాయని అన్నారు. నేను కూడా దానికి ఫస్ట్ వ్యతిరేకించిన. దీంట్లో నేను కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తా. అయితే తెలంగాణ రాకముందు ఏ ప్రజా సంఘాలు అయితే ఇంక్లూడింగ్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో కానీ ప్రజా ఫ్రంట్లో పనిచేసినటువంటి సంఘాలను గుర్తించండి. ఫేక్ సంఘాలు వచ్చినాయి, ఫేక్ విషయాలు వచ్చినాయి, దానికి ఒప్పుకుంటాం. కానీ ఫస్ట్ నుంచి ఉన్న ఉద్యమ సంఘాలు ఏవి, దాంట్లో గుర్తించరాదు. ఇప్పుడు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఉంది, ప్రజా ఫ్రంట్ ఉంది, ఐక్య కార్యాచరణ కమిటీ ఉంది, టఫ్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అరుణోదయలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, గద్దర్తో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కోదండరాంతో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. అరుణోదయ పేరు, గద్దర్ పేరు వచ్చింది కాబట్టి గద్దర్ ఫిలిం అవార్డులు అయితే ఇస్తూ ఉన్నారు, ఇచ్చేసారు. చాలామందికి కళాకారులను గుర్తించి కళాకారులకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నామని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. మీరు ఈ రోజు వరకు కూడా మన గుండె మీద మీ పత్రికా మిత్రులే గుండె మీద చేసుకుని నేను ఇప్పటిదాకా ఒక ఛానల్ ద్వారా చెప్పిన రజాకార్ సినిమా, ఇంకెన్నాళ్ళ సినిమా మీరు ఒకసారి కంపారిజన్ చేయండి. తెలంగాణ వాళ్ళకి ఎవరికి వచ్చిందో అవార్డు చెప్పండి. ఏమో మరి ఏలారే గంగా ఎంత అద్భుతంగా వాడుతుంది, మా మధుప్రియ ఎంత అద్భుతంగా వాడుతుంది. మరి మా విమలక్కకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఆంధ్రలోకి వచ్చింది. తెలంగాణలోకి రాదు, ఆంధ్రలోకి వస్తుంది. తెలంగాణ ఆయనే ఆంధ్ర విజయంకుడు కదా, ఆయన బిడ్డనే ఆంధ్రకి. ఆయన ఎంత చెప్పినా ఆంధ్రకి పంపాలి. ఆయన 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిండు డైరెక్టు. నా స్కూలు ఆర్ఎస్ఎస్, నేను పెరిగింది తెలుగుదేశం వల్ల, నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉద్యోగం ఇస్తే ఉద్యోగం చేస్తున్నాను అన్నాడు. ఇక ఆయన అట్లా ఉంది ఆయనది. గద్దర్ అవార్డ్స్ తెలంగాణ వాళ్ళకి ఎవరికి రాలేదు. ఎవరికి వచ్చినో చెప్పండి మీరు. మా దేశపతి శ్రీనివాస్ ఎక్కడ పోయిండు? మా వరంగల్ సీనన్న ఎక్కడ పోయిండు? మా గూడ అంజాన్ ఎక్కడ పోయిండు? వాళ్ళకంటే అద్భుతం కళాకారులు వీళ్ళు. ఏమన్నంటే అంత్యశ్రీని ఘనంగా చేసినాం, మా అంత్యశ్రీ పాడెం వచ్చినాం, మా కత్తిమూల మా గుంతలకు దొక్కుతున్నాం. ఇది మాత్రం పక్కా ఫేకు. గద్దర్ పేరు పెట్టి గద్దర్ అవార్డు ఇచ్చుకుంటూ గద్దర్ను నయవంచన చేస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు, యావత్ తెలంగాణకు సంబంధించిన, ఈ భారతదేశానికి సంబంధించినటువంటి అది ప్రాపర్టీ. గద్దర్ అనేది ఒక కుటుంబానికి కాదు, ఈ తెలంగాణకే కాదు, యావత్ దేశానికి సంబంధించినటువంటి గద్దర్. ఆ గద్దర్ను కించపరిచే విధంగా చేసింది రేవంత్ రెడ్డి. అంటే మీ ఉద్యమకారులకు ఎలాంటి బెనిఫిట్ అంటే ఈ జాగా 250 జాగాలే కాకుండా మిగతా కొన్ని కూడా యాడ్ చేసినట్టున్నారు కదా, అసలు ఏమి ఇస్తే మీరు అందరూ కూడా శాంతంగా, అంటే ఇన్ని రోజులు పోరాడినటువంటి మీరు అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు, మీ మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడపచ్చు? అయితే మేము అనేది ఏంటంటే 250 గదాల జాగా ఏదో ఫెన్షన్ ఇస్తాను, నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, నేను
7కి వెళ్ళి ఇది సూర్యాపేట డోకా దిన సభ నుంచి మొదలు పెడితే నేను డాక్టర్ చెరుకు సుధాకర్తో పాటు పనిచేసుకుంటూ తిరుగుతూనే ఉన్నాం. అది కావాల్సి ఉంటే మా ఎవరిననే చెప్తారు అది. అయితే మేము నాకు 50 ఏళ్ళు వచ్చినాయి. అరే నాయనకు ఆ ఫెన్షన్ ఏది ఇస్తావు కదా, 250 గజాలు జాగిస్తావు, 2.5 మా గవర్నమెంట్ కట్టిన కట్టుకుంటాం, లేదా 2.5 రేకులు వేసుకొని ఇవన్నీ దారాన్ని చూసి మళ్ళీ కూర్చుంటాం. ఇంకోటి ఏంటంటే ఒక తామరపత్రం కావాలని చెప్పినాం, హెల్త్ కార్డు కావాలని చెప్తున్నాం. హెల్త్ అయితే కావాలి కదా. 50 ఏళ్ళు వచ్చినాక వాడు గ్యాస్ ఫామ్ అవుతుంది, అల్సర్ వస్తుంది, అన్నీ వస్తుంది. మేము పొద్దున ఎప్పుడో నేను నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చిన, మా ఊరు నాంపల్లి నల్గొండ జిల్లా మునుగోడు కాన్స్టిట్యూన్సీ. ఆడ 6 గంటలకు స్టార్ట్ అయినా 7కి సభకు రావాలని వీడికి వచ్చినాం. పొద్దుగాల ఎన్నో ఇంత టిఫిన్ చేస్తే వీడికి రాగానే మళ్ళీ ఆగలేదు కదా, ఇంటి వరకు గ్యాస్ ఫామ్ అయ్యి అల్సర్ స్టార్ట్ కదా. ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. పస్తున్న రోజులు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో. కానీ ఇప్పటికైనా గుర్తించి హెల్త్ కార్డు ఒకటి, ఆ తామరపత్రం, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్గా ఆ తామరపత్రం ఒకటి, ఆ పెన్షను 250 గజాలు ఇస్తాం. మాకు అంతకంటే కోరికలు ఏం లేవు. 100 బిల్డింగ్లు కావాలి, 100 కోట్లు లగ్జరీ కార్లు కావాలని మాకు కోరికలు కూడా ఏం లేవు. ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన తెలుసుకుంటే ఉద్యమకారు తరపు నుంచి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నేను క్లారిటీగా చెప్తాను, ఇప్పుడే చెప్పిన కదా అయ్యా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకొకటే క్లారిటీగా చెప్తున్నాము. ఇస్తేనేమో ఇస్తాను చెప్పు, ఇవ్వకపోతే నా నుంచి కాదు భయ, మీకు ఇయ్యను, ఉద్యమకారులతో నాకు సంబంధం లేదు, చేతులు ఎత్తి. రెండే ఇంకా సూచన ఏముంది? ఊరికే రోజు ఈ కాలయాపన ఎందుకు? నువ్వు ఆ కమిటీ వేస్తా, ఈ కమిటీ వేస్తా, ఏ కమిటీ వేసినా నీకు కాలయాపన కమిటీ తప్ప. గతంలో తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ ఎట్లా వేసిండ్రో ఇట్లా తప్ప నువ్వు కాలయాపన తప్ప. కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. మరి ఆ కాంగ్రెస్ పార్టీకి ఉద్యమాలకు సంబంధం లేని ఆయన ముఖ్యమంత్రి అయిన కాబట్టి మా దరిద్రం ఇది. ఇక మేమేం చెప్పుకోలేము.